హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా కేక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చూసారా, ఈ కేక్ అనేది ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కనుక ఒకసారి ఈ కేక్ని ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, ఎంతో బాగా నచ్చుతుంది. దీన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి మనకు ఒక సగం కప్పు వరకు ఉప్మా రవ్వని, బొంబాయి రవ్వని తీసుకోవాలి. అలాగే 1 కప్పు చక్కెరని పౌడర్ చేసి తీసుకోవాలి. ఇందులోనే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా వంట సోడాని కూడా వేసుకోవాలి. ఇది వేయడం వల్ల మనకి ఈ కేక్ అనేది స్పాంజీగా మెత్తగా వస్తుంది. అలాగే కొద్దిగా నూనెని కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం పాలని వేసుకొని పిండిని కలుపుకోవాలి. కొద్దిగా పాలని వేసుకుంటూ పిండి అనేది బాగా కలుపుకోవాలి. మనం ఇందులో నీళ్ళని వేసుకోవద్దండి, మొత్తం ఇలా పాలతోటే కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే మనకి కేకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిండిని ఇలా ఉండలు లేకుండా సాఫ్ట్గా ఇలా కలిపి పెట్టుకోవాలి. బబుల్స్ ఏమి లేకుండా ఇలా స్పూన్తో ఒక 3-4 నిమిషాలు కలిపినట్లయితే పిండి అనేది ఇలా తయారవుతుంది. ఇలా బబుల్స్ ఏమి లేకుండా పిండిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మనం పిండిని బాగా కలిపితేనే కేక్ అనేది బాగా వస్తుంది. ఇలా కలిపిన తర్వాత మనం ఒక గిన్నెని తీసుకొని, మీరు ఏ గిన్నెలో అయితే కేక్ని చేసుకుందాం అనుకుంటున్నారో అలా గిన్నెని తీసుకొని అందులో కొద్దిగా ఇలా నూనెని రాయాలి. లేదంటే కేక్ అనేది గిన్నెకి అంటుకుపోతుంది. ఇలా నూనెని రాస్తే మనం కేక్ని తీసేటప్పుడు ఈజీగా వస్తుంది. కొద్దిగా పొడి పిండిని కూడా చల్లుకోవాలి. గోధుమ పిండిని చల్లుతున్నానండి. ఇలా మనం పిండిని చల్లితే ఈ కేక్ అనేది గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా ఈ గిన్నెలో వేసుకోవాలి. ఇలా కొద్దిగా గిన్నెని మనం పూర్తిగా నిండగా వేయకుండా కొద్దిగా గిన్నెలో ఖాళీగా ఉండేటట్లే వేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక గిన్నెని ఇలా బోర్లించి తీసుకోవాలి. కడాయిని ఒక 3-4 నిమిషాలు ముందే ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీనిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ గిన్నెని పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఇలా బాగా వేడి చేసుకోవాలి. మనం ఈ కేక్ అనేది అయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా స్పూన్తో చూసుకున్నట్లయితే పిండి అనేది స్పూన్కి అంటుకోవద్దు. అలా అయితే మనకి కేకు రెడీ అయిపోయినట్లే. స్పూన్కి అంటుకున్నట్లయితే ఒక 3-4 నిమిషాలు మరలా ఉంచినట్లయితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఇలా ఫస్ట్ చాక్తో సైడ్స్ని ఇలా అన్నట్లయితే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ గిన్నెని ఇలా ఉల్టా పెట్టి పైన ఇట్లా కొట్టారంటే మీరు కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, కేక్ అనేది ఎంత బాగా రెడీ అయిందో. సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చేసుకునే కేక్ అండి. దీన్ని కనుక చేసి పెట్టారంటే మీ పిల్లలకు ఎంతో ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో, కేక్ అనేది పూర్తిగా కుక్ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.